హాయ్ అండి. ఈరోజు చేపల ఫ్రై చాలా ఈజీగా ఏమీ లేకుండా మసాలాలు అనేవి ఏమీ లేకుండా చేస్తున్నా. ఎలా చేస్తున్నాను ఏంటనేది చూసేయండి. ఓన్లీ చేపల ఫ్రైలో పసుపు, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ పిండిన తర్వాత ఇదేంటంటే చేపకి పెద్ద చేప ఉంటుంది కదా, గాలి బుడగ అనేసి గాలి బుడగ టిక్క కాయకదేహని కార్జు ఉంటుందిగా అది అవి ఇలా ఫ్రై చేసి పిల్లలకి ఇచ్చిన పెద్ద పెద్ద చేప తీసుకొచ్చారు కదా, బాగుంటుందంట. ఫ్రై చేస్తే వాళ్ళు తింటున్నారు. అలానే చేపల ఫ్రై కూడా చాలా చాలా బాగా వచ్చింది. లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది ఏ మసాలాలు అవి ఏమీ లేకుండా ఎలా ఫ్రై చేసాను ఏంటనేసి. ఇగో మొత్తం అన్నీ కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నా. నిజం చెప్తున్నా, చేపల ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది. ఆ చేపలు కొవ్వు ఉంటుంది కదా, ఆ కొవ్వు అన్నమాట ఈ నూనె. ఆ కొవ్వు కరిగిన తర్వాత ఎంత నూనె అయితే వచ్చింది, వీటితోనే ఇంకా ఫ్రై చేసేస్తున్నా. ఇంకా నూనె కూడా వేయలేదు. నిజంగా చేపల ఫ్రై అయితే చాలా చాలా బాగా వచ్చింది. మసాలాలు అవి ఏమీ లేకుండా ఓన్లీ పసుపు, కారం, సాల్ట్, నిమ్మకాయ, అంతే. నూనె కూడా కాదు ఇది. ఆ చేపలు చేసేటప్పుడు వచ్చిన చేపల కొవ్వు ఉంటుంది కదా, ఆ కొవ్వుని వేసేసా. అంత నూనె అయితే వచ్చింది. ఆ నూనెలోనే వేపేసుకున్నా. చేపల ఫ్రై అయితే చాలా చాలా బాగా వచ్చింది. చూసారుగా ఫ్రెండ్స్, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ట్రై చేయండి నచ్చితే. చూసారుగా లాస్ట్ అయితే ఇలాగన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. డెకరేషన్ అయితే ఇలా చేసిన చేపలకి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. డెకరేషన్ బాగుందో లేదో కొంచెం కామెంట్ ద్వారా తెలియచేయండి ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలు కూడా, ఉల్లిపాయలు దాంతో తింటే చాలా చాలా బాగుంటుందిగా. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా చేపల ఫ్రై చారు కానీ, పప్పు చారు కానీ దీనికి తోడుంటే చాలా చాలా బాగుంటాయి కదా. వేడన్నం, చారు కానీ లేకపోతే బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. షార్ట్ వీడియో ఓ పక్కన అటు పక్క లైవ్ తీస్తున్నా. మా వారు మొబైల్ ఫోన్లో వీడియో తీస్తున్నా, చూపిస్తున్నా అనమాట నచ్చిందా లేదా అనేసి. చేపల ఫ్రై అయితే చాలా చాలా బాగుంది. పిల్లలు కూడా చక్కగా తిన్నారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అంటే ఏ కలర్స్ ఏమీ లేకుండా ఇలా ట్రై చేసి